హాయ్ అండి. ఈరోజు మనం వీడియోలో కూరగాయలు ఏమీ లేనప్పుడు మనం పచ్చడితో పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో, నెయ్యి వేసుకొని తింటే ఇది వేడి వేడి అన్నంలో సూపర్ టేస్ట్ అనమాట. సో, లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ కందిపప్పును తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని మనం కుక్కర్లో కానీ నార్మల్గా కానీ ఇలాగా వాటర్ వేసుకుని కొద్దిగా మనం ఇలాగ మెత్తగా మనం ఉడకబెట్టుకుని ఉంచుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే వెల్లుల్లి రెబ్బలు అనేది యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం మనకి ఫ్రై అవ్వాలి. సో, వెల్లుల్లి రెబ్బలు అనేవి కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి పప్పు అనేది టేస్టీగా ఉంటుంది. సో, ఈ వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి అలాగే కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఈ పోపు మొత్తం మనకి స్మెల్ వచ్చేదాకా మనకి ఏంటంటే కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం ఇంట్లో మాగాయి పచ్చడి ఉంటుంది కదా, సో మాగాయి పచ్చడి అనేది తీసుకోవాలి. సో, దీంట్లో 2 స్పూన్లు అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను ఈ పోపులో. సో, మనకి ఇంట్లో ఫ్రెష్గా ఉన్న మాగాయి అయితే ఇంకా టేస్టీగా వస్తుంది. సో, నేను ఇక్కడ 2 స్పూన్ల మాగాయి పచ్చడి అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం వీటిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఈ పప్పులో యాడ్ చేసేసుకోవాలి. మొత్తం అంతా ఈ పప్పులో యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు అలాగే తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మనకి ఈ వెల్లుల్లిపాయలు అనేవి మనకి మెత్తగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవడమే. సో, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఇది వేసుకుని నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా సూపర్గా ఉంటుంది. సో, ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ. సో, మనకి ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు మనం ఈ పచ్చడితో ఈ పప్పు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.